కీర్తనల గ్రంథంలో నుండి 94వ అధ్యాయం చదువుకుంటున్నాం. పేజీ నంబర్ 502. యెహోవా ప్రతీకారము చేయుదేవా, ప్రతీకారము చేయుదేవా ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్మో, గర్విష్ఠులకు ప్రతిఫలమేమో. యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయి వారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకుని యెహోవా వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు, నిశ్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? చెవులను కలుగజేసినవాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా? అన్యజనులను శిక్షించువాడు, మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా, నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. దృష్టిల మీదకి నా పక్షమున ఎవడు లేచును? దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును? యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారనని నేననుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనలతో నీకు పొంద కలుగునా? కట్టడ వలన నీ కీడు కల్పించు దృష్టుల పరిపాలనతో నీకు పొందకలుగునా? దృష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడదురు. దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. దేవుడి చిన్ని వాక్యను దీవించునుగాక. ఈ బైబిల్ రీడింగ్ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.